ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? యెస్. ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఐవీఎఫ్ కానీ, ఐయుఐ గానీ, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వేరే ఏ అయినా కానీ ప్రెగ్నెన్సీ రేట్స్ పెంచే ట్రీట్మెంట్సే తప్ప ఖచ్చితంగా 100% చేసేవి ఏమీ లేవు. ఐవీఎఫ్‌లో కూడా సక్సెస్ రేట్ ఏజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. 30 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 70%, 30-35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 50-60%, 35 దాటాక 40%, 40 ఇయర్స్ దాటాక 20-30% అయిపోతది. ఎందుకంటే మనకి వేరే భాగాలు ఎలాగైతే ఏజ్ అయితాయో స్కిన్ గానీ, హెయిర్ తెల్లబడటం గానీ, స్కిన్ ముడతలు, హెయిర్ తెల్లబడటం ఎలాగైతే ఏజింగ్ ప్రాసెసెసో ఓవరీస్‌లో కూడా ఏజింగ్ ప్రాసెస్ అవుతది. సో, ఎగ్స్ ఓల్డ్ అవుతా ఉంటాయి. అలా అవుతున్నప్పుడు క్వాలిటీ తగ్గుతది. సో, ఐవీఎఫ్‌లో కూడా సక్సెస్ రేట్ తగ్గుతది. ఎందుకంటే మనం ఐవీఎఫ్‌లో ఏం చేస్తున్నాం? ఒక పేషెంట్‌కున్న ఎగ్స్‌నే పెంచి వాటిలకి స్పెర్మ్ కలిపి ఒక ఎంబ్రియో తయారు చేస్తున్నాం. లేని ఎగ్స్‌ని పుట్టుకొచ్చేలా చేయలేము. ఉన్న ఎగ్స్‌తోనే మనం ట్రీట్మెంట్స్ చేయగలం. సో, ఆల్రెడీ ఎగ్ నంబర్ క్వాలిటీ తగ్గిపోతుంది అంటే ఐవీఎఫ్‌లో కూడా సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో, ఎవరైనా సరే ఐవీఎఫ్‌కి 100% రిజల్ట్ ఉంది అన్నారంటే అది తప్పు. ఎందుకంటే ఐవీఎఫ్‌లో ఏం చేస్తాము? ఎగ్‌ని, స్పెర్మ్‌ని కలిపి ఫార్మ్ అయిన ఎంబ్రియోని, పిండంని యూట్రస్‌లో పెడతాం. బట్ ఆ నెక్స్ట్ అవ్వాల్సిన స్టెప్స్ అంటే యూట్రస్‌కి అతుక్కున్నాక బేబీ పెరగాలి. పెరిగి ప్రెగ్నెన్సీ అవ్వాలి. అవంతా న్యాచురల్‌గా అవ్వాలి. అవి టెస్ట్ చేయడానికి కూడా టెస్ట్స్ ఏమీ లేవు. ఆహ్, పా సక్సెస్ అయింది అంటే ప్రెగ్నెన్సీ వస్తది. సక్సెస్ అవ్వలేదు అంటే అతుక్కోలేదు అంటే ప్రెగ్నెన్సీ రాదు. అదే దానికి టెస్ట్. ఆ ఒక్క స్టెప్ మన చేతుల్లో ఉండదు కాబట్టి మనం 100% చెప్పలేము. హావింగ్ సెడ్ థట్ మనం ఏదైతే ట్రీట్మెంట్స్ చేస్తామో దాని ద్వారా సక్సెస్ రేట్స్ పెంచొచ్చు. సరైన టైంలో చేయించుకుంటే మంచి సక్సెస్ రేట్స్ ఉంటాయి. అండ్ నెగెటివ్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో, ఐవీఎఫ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్. కానీ 100% కాదు. ఐవీఎఫ్‌లో ఛాన్సెస్ కూడా మంచిగా ఉండాలి అంటే రైట్ టైంలో ఐవీఎఫ్ చేయించుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో, టాక్ టు యూర్ డాక్టర్ నౌ.